పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికి కూడా తెలిసిందే. అయితే అందులో భాగంగా దాదాపు సుదీర్ఘంగా జరిగినటువంటి ఆ ప్రెస్ మీట్లో అనేక అంశాలని ప్రస్తావించుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే లిక్కర్ స్కామ్. మొత్తంగా లిక్కర్ స్కామ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి స్పందన గురించి మరికొన్ని విషయాలు మరింత లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్కి సంబంధించి అంటే ఇప్పటివరకు జరిగిన అరెస్టుల గురించి కావచ్చు, ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, తొలిసారిగా ఆయన స్పందించారు. అది కూడా ప్రెస్ ముఖంగా. మొత్తంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరూ కూడా విన్నారు. మరొకసారి ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి మీకు అభిప్రాయం చెప్తాను. లిక్కర్ స్కామ్ గురించి చాలా రోజుల నుంచి సిట్ ఏర్పడడం జరిగింది. దానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుంది. తనకు ఎవరైతే అనుకూలురు కోర్ టీము వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి పేర్లు బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తనకు నెంబర్ 2 స్థానాన్ని ఇచ్చి ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ స్కామ్లలో కానీ స్కీమ్లలో అనుకోవచ్చు. విజయసాయిరెడ్డి అన్నింటిలో నెంబర్ 2గా గత పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పుడైతే పెట్టిండో అంతకుముందు నుంచి ఫ్యామిలీకి సంబంధించిన చార్టర్డ్ అకౌంట్స్ అని తనే చూసుకోవడం జరిగింది. పార్టీ పెట్టినప్పటి నుంచి నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డితో సహా తనకు ఎవరైతే అనుచర వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్క పేరు బయటికి వస్తున్న నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంటుందేమో అని చెప్పి పత్రికల్లో కథనాలు వార్తా విశ్లేషణలు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రెస్ మీట్లో చాలా అంశాలు ప్రస్తావించినప్పటికీ లిక్కర్ స్కామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే తను చెప్తున్నది ఏంది, లిక్కర్ స్కామ్ అసలు జరగలేదు, తనకు సంబంధం లేదు, మిథున్ రెడ్డికి సంబంధం లేదు, కసిరెడ్డి ఎవరో నాకు తెలియదు, విజయసాయిరెడ్డి అమ్ముడుపోయాడు. ఇవి ప్రధానంగా అతను ప్రస్తావించిన అంశాలు. విజయసాయిరెడ్డి ఎందుకు అమ్ముడుపోయాడు? నీతో ఉన్నవాడు. ప్రతి కేసులోనూ మనం చూసుకున్నట్టయితే A1 విజయసాయిరెడ్డి ఉంటే A2 జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ A1 జగన్మోహన్ రెడ్డి ఉంటే A2 విజయసాయిరెడ్డి. ఇదే ఏ కేసును తీసుకున్నా. అలాంటి పరిస్థితిలో విజయసాయిరెడ్డి ఇంతకాలం దాదాపు నువ్వు అంటే నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ కుటుంబంతో ఉన్నాడు, నీ బిజినెస్తో పాటు ఉన్నాడు, నీ రాజకీయంతో పాటు ఉన్నాడు, నీ ప్రభుత్వంతో పాటు ఉన్నాడు. అంటే అన్ని విధాలుగా రెండోసారి కూడా నువ్వు రాజ్యసభకు ఎంపిక చేయడం జరిగింది. కానీ నిన్ను కాదని వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు వెళ్ళిపోయాడు? అమ్ముడు పోయి వెళ్ళిపోయాడా? లేకపోతే అమ్ముడు పోయి వెళ్ళిపోయి ఉంటే తను వెళ్ళిపోయి కూడా దాదాపు 3-4 months అయిపోయినట్టుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు విజయసాయిరెడ్డి మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు. వెంటనే చేయాలి కదా. ఒకవేళ పార్టీ నుంచి మారుతున్నప్పుడు పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే వెళ్తున్న వ్యక్తితో ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తూ ఉంటారు. అటు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేయలేదు. కానీ కొన్ని లీకులు ఇవ్వడం జరిగింది. లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని లీకులు తనే ఇవ్వడం జరిగింది. అప్రూవర్గా మారడం, తన మీద కేసు లేదని ఎత్తివేయించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ ఎప్పుడు కూడా తనకు ప్రస్తావించలేదు. ఇప్పుడు వచ్చి ఎందుకు ప్రస్తావించండి అనేది ప్రశ్న. దానికి కారణం ఇక అంటే చుట్టూ కోటరీ అంత అయిపోయింది. సీఎం ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అయింది అనేది కూడా ఇటీవల 31, 32, 33 తీసుకున్నట్టయితే ఆ సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ద్వారానే ఇదంతా జరిగింది అనేది సిట్ బృందం అంచనాకు రావడం, వాళ్ళని విచారిస్తుంచడం, వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతున్నది లిక్కర్ స్కామ్ అనే సందర్భంగా బయటికి రావడం. ఇంతకాలం తను అనుకున్నది ఏంటంటే ఇక్కడితోనే ముగుస్తుంది. మొదట్లో అనుకుంది కేసిరెడ్డితోటో మిథున్ రెడ్డితోటో అక్కడితోటి కేసు క్లోజ్ అయిపోద్ది, వాళ్ళే ఎవరో అంటే బలవుతారో లేదంటే వాళ్ళ దగ్గర కేసు ఆగిపోతుంది అనుకున్న క్రమంలో 30 మందిని విచారించిన తర్వాత 30 మందిని చేర్చిన తర్వాత 31, 32 అనేది అది ఎక్కడికి వచ్చింది? సీఎంఓ ఆఫీస్కి వచ్చింది. సీఎంఓ ఆఫీస్కి వచ్చి ఆగిందా అంటే వాళ్ళ బిజినెస్ల మీద పడింది. ఏ బిజినెస్ల మీద? భారతీ చేస్తున్న బిజినెస్ల మీద 33 నిందితులు అక్కడికి వచ్చింది. కాబట్టి ఇక్కడితో ఆగుతుందో లేదో, ఎక్కడ నా దగ్గరికి వస్తుందో అనే ఉద్దేశంతో లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో జరిగినప్పుడు కవిత కూడా అదే మాట చెప్పింది. అసలు లిక్కర్ స్కామ్ అనేది ఫాల్స్, ఆ కేసే లేదని చెప్పింది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా అదే వార్తలు రావడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉండడం జరిగింది, ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలోనే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరు కూడా జరగలేదని చెప్తున్నారు. కానీ సిట్ దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తుంది. ఈడీ ఎంటర్ అయింది. అసలు మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగిందని వీటి మీద ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించలేదు. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? వాళ్ళకు సరైన ఆధారాలు దొరికినప్పుడు, వాళ్ళకు సరైన సమాచారం ఉన్నప్పుడు, మనీ లాండరింగ్ జరిగినప్పుడు మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ అయిన సందర్భంగా మనీ లబ్ధిదారులు ఎవరు? అంతిమ లబ్ధిదారులు
ఇంత స్కామ్ జరిగింది, ఇన్ని బెదిరించారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలా పేర్లు రావడం జరిగింది. అవినాష్ రెడ్డి పేరు కూడా, వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి పేరు కూడా ఇటీవల బయటికి రావడం జరిగింది. ఫ్యాక్షనిజం, లిక్కర్కు ఫ్యాక్షన్ జోడించి చేశారు, బెదిరించి ఎవరైతే తనకు అనుకూలమైన వ్యక్తులకు ఇవ్వడం జరిగింది, లేదంటే షెల్ కంపెనీలకు ఇవ్వడం జరిగింది అనేది ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తనకు ఎక్కడ మెడకు చుట్టుకోబోతుందో అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ ప్రెస్ మీట్లో పూర్తిగా తనకేం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశాడని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విజయసాయి రెడ్డి గారి గురించి ఆ విధంగా ఆరోపణలు చేశారు. మరి భవిష్యత్తులో విజయసాయి రెడ్డి గారు ఏమన్నా మళ్ళీ దాని కౌంటర్ మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ గతంలో కూడా కొన్ని ఆరోపణలు మనం పరిశీలించినట్టయితే చంద్రబాబు నాయుడు గారి మీద తోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తను అధికారంలో ఉన్నప్పుడు షర్మిల తిరుగుబాటు చేయింది, అన్న మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా షర్మిల చంద్రబాబు నాయుడుకు అమ్ముడిపోయింది, చంద్రబాబు నాయుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మాట్లాడుతుందని చెప్పి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. చివరికి ఆమె వెళ్ళి ఎక్కడ చేరింది, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరొకటి చూసుకున్నట్టయితే వివేకానంద హత్య కేసుకు సంబంధించి చూసుకున్నట్టయితే సునీత తను హైకోర్టుకి వెళ్ళి కేసును బయటకు తీస్తున్న సమయంలో కూడా దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉండి దీన్ని నడిపిస్తున్నారని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. తన పోరాటం ఏదో తను చేసుకుని ఇప్పుడు కొత్తగా తనకు నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి తన మీద తిరుగుబాటు చేస్తే దాన్ని దేని మీదకి తోసే ప్రయత్నం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మీదకి తోసే ప్రయత్నం, అమ్ముడుపోయాడని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కనుక అప్రూవల్గా మారితే విజయసాయి రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది. అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆ విధంగా ప్రయత్నం చేస్తారా, నన్ను ఇరికిస్తున్నాడు కాబట్టి నేను కూడా నిన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తా అంటాడా, లేదంటే కాంప్రమైజ్ ఏమన్నా చేసుకుంటాడా? ఎందుకు ఇంతకాలం నుంచి కూడా విజయసాయి రెడ్డి డైరెక్ట్గా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏం వ్యాఖ్యలు చేయలేదు, విమర్శలు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి ఈ రోజున విజయసాయి రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి కౌంటర్గా విజయసాయి రెడ్డి ఏమైనా చెప్తాడా, లేదంటే లోపలనే మరి వాళ్ళిద్దరికి స్కాములు కానీ లేకపోతే ఆరోపణలు లేకపోతే కేసులు నమోదైన క్రమంలో నేను ఇరికితే తను కూడా ఇరుకుతారని చెప్పి కామ్గా ఉంటాడా? మరి ఇది ఎపిసోడ్ నడుస్తూ ఉంటుంది. విజయసాయి రెడ్డి ఏం మాట్లాడతారు, జగన్కు ఏ విధంగా రిప్లై ఇస్తాడు, కౌంటర్ ఇస్తాడు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంతకాలం ఇద్దరు అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోలేదు కాబట్టి ఒకరు గౌరవంతో ఆ కేసుల విషయంలో ఇద్దరు కాంప్రమైజ్ అవుతున్నారా? ఢిల్లీకి ముఖ్యంగా విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన కారణాన్ని చాలామంది విశ్లేషకులు చెప్పింది ఏంటంటే డైరెక్ట్గా బీజేపీతో డీల్ జగన్మోహన్ రెడ్డి చేయలేడు కాబట్టి ఇక్కడ రాజీనామా చేసినట్టయితే నాకు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు, ఆ విధంగా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే ఒక వార్తలు కూడా రావడం జరిగింది. ఆ క్రమంలో తిరిగి విజయసాయి రెడ్డికి ఎంపీ సీట్ ఇస్తారు అనేది బీజేపీలో చేరుతారనే వార్తలు కూడా రావడం జరిగింది. కానీ బీజేపీ వాళ్ళ పార్టీ కార్యకర్తకి ఇవ్వడం జరిగింది. ఆ డీలు అంటే బీజేపీ ఇప్పుడు విజయసాయి రెడ్డిని దగ్గర తీసుకునే ప్రయత్నాలు చేయట్లేదు. ఎందుకంటే కూటమిలో వాళ్ళు భాగస్వాములు, చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడి ఉంది కాబట్టి విజయసాయి రెడ్డిని దగ్గర తీసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఈ కారణాల దృష్ట్యా మరి జగన్మోహన్ రెడ్డికి అనుమానం వచ్చిందా, ఇక లాభం లేదు, నన్ను ఇరికించే ప్రయత్నం విజయసాయి రెడ్డి చేస్తున్నారనే అనుమానంతో విజయసాయి రెడ్డి మీద ఈ విమర్శలు చేస్తున్నారా అనేది ఇది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.